హలో అండి, అందరికీ నమస్తే అండి. నేను మీ కందికుంట శోభా శివకృష్ణ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. నేను బాగానే ఉన్నానండి. ఈ వీడియో వచ్చేసి శ్రావణ మాసం నెలలోదనమాట. వరలక్ష్మి వ్రతం 2 రోజులు ఉందనంగా మా బావ వాళ్ళు గృహప్రవేశం అనేది చేస్తున్నారనమాట. ఆ రోజు గృహప్రవేశంలో నైటు ఇలా ఏర్పాటు చేశారనమాట. ఇదిగోండి సత్యనారాయణ వ్రతం, అలాగే నవగ్రహాల పూజ ఏర్పాటు చేశారు. ఇదిగోండి సత్యనారాయణ స్వామి వ్రతము, అలాగే కథ కూడా చాలా రోజులైందండి విని. చాలా మనసుకి ప్రశాంతంగా అనిపించింది. వ్రతం కూడా చాలా బాగా జరిగింది. పూజ కూడా చాలా చక్కగా జరిగిందనమాట. ఇదిగోండి ఇంట్లో అయితే టోటల్ ఒక దేవుని మందిరంలో అనేటట్టు పెట్టారనమాట. ఇదిగోండి నవగ్రహాల పూజ అనేది కంప్లీట్ చేసేసారు. భోజనాలు చేసేసుకొని ఇంటి ఆడబిడ్డలకు ఒడిబియ్యాలు పెట్టడము, తదుపరి కార్యక్రమాలు ఉంటాయి కదా, ఆ కార్యక్రమాలు అనేది కంప్లీట్ చేసేసుకొని వచ్చిన ఆడవాళ్ళకి తాంబూలాలు ఇవ్వడం అలాంటివన్నీ ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవన్నీ కంప్లీట్ చేసేసుకొని ఎవరింట్లోకి వాళ్ళు వచ్చేసాము. మళ్ళీ మరుసటి రోజు శ్రావణ శుక్రవారం అండి. ఇది మా ఇంట్లో పూజ అన్నమాట. ఇదిగోండి నేను ఇలా మా ఇంట్లో చిన్నగా వరలక్ష్మి పూజ అనేది ఇలా చేసుకున్నానండి. ఇదిగో ఫ్రెండ్స్, కలశ రూపంలో అమ్మవారిని అనేది ఇలా పూజించుకొని, అలంకార రూపంలో అనేది కూడా ఇలా అమ్మవారిని అనేది అలంకరించుకున్నానండి, ఏదో నాకు తోచినంతలో. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా రోజులైందనమాట, పెట్టాలా వద్దా అనుకుంటూ అమ్మ వీడియోనే కదా పెడదాంలే అన్నట్టు పెడుతున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఏదో నాకు తోచినంతలో అమ్మని అలంకరించుకున్నాను. చాలా సంతోషంగా అనిపించింది. నాకు ఆడపిల్లలు లేరు ఫ్రెండ్స్. అమ్మవారే సంవత్సరానికి ఒకసారి ఆడపిల్లలా వచ్చి నాతో పూజించుకొని వెళ్తుంది అని అనుకుంటూ ఉంటాను. నా మనసుకు అలా అనిపిస్తుంది. అంతేకాకుండా మా బాబు కానీ మా ఆయన కానీ ఇలా పూజల విషయంలో చాలా సపోర్ట్ చేస్తారనమాట ఇద్దరు. నా కొడుకు బుజ్జమ్మ అని వరలక్ష్మమ్మని అలా పిలుస్తూ ఉంటాడు. వరలక్ష్మమ్మే కాదండి, చూడమ్మ నన్ను బుజ్జమ్మ అని ముద్దుగా పిలుస్తాడు తను. పిల్లలకి ఇప్పటి నుంచి అలవాటు చేయడం చాలా మంచిది కదా, అందుకనేసి బాబుకు కూడా కొన్ని పూజల విషయాలు అలాంటివన్నీ అలవాటు చేస్తూ ఉంటామండి. ఇదిగోండి నాకు తోచినంతలో నైవేద్యాలు, అలాగే ముత్తైదులని పిలిచానండి. ఒక 11 మందికి వాయిన తాంబూలాలు అనేది ఇచ్చాను. సో వాళ్ళంతా వెళ్ళిన తర్వాత నిదానంగా ఈ వీడియో తీస్తున్నాను. ఏమన్నా నాకు తెలియకోకుండా తప్పుగా మాట్లాడినా కానీ, తప్పుగా ఏదైనా ఏర్పాట్లు చేసినా ఏమనుకోవద్దండి. వీలుంటే ఎక్స్ప్లెయిన్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.